మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కల్వరి టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అంతా కూడా క్షేమమే కదా? మరి మనము ఈ యొక్క అంత్యదినముల్లో ఉంటున్నాము అనేసి ఇంతకుముందు వాక్యంలో చెప్పడం జరిగింది. మరి మనం మరణాన్ని గెలిచి జీవంలోనికి రావాలంటే మనం ఏ ఏ పనులు చేయాలి, ఏ పనులు చేస్తే పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉంటాడు, మనము మరణాన్ని మన ప్రభు ఏ విధంగా అయితే గెలిచినారో ఆ విధంగా మనము కూడా గెలవాలి అంటే మనం చేయవలసినటువంటి పనులు ఏంటో ఈరోజు ఒక స్త్రీ ద్వారా మనము తెలుసుకుందాము. ఆ స్త్రీ ఎవరు అంటే ఆమె కూడా మరి దేవునికి ఇష్టమైనటువంటి కుమార్తె. ఆమె అనేక రకాలైనటువంటి పనులు చేసింది. దాంట్లో మరి ఆమె ఒకసారి కాయిలా పడింది, చనిపోయింది. చనిపోయినప్పుడు ఆమెని శుభ్రంగా కడిగి మేడగదిలో ఆమెని పరుండబెట్టేశారు. కానీ మరి ఎప్పుడైతే పేతురు వీళ్ళంతా కూడా రావడం జరిగిందో, వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆమె తిరిగి సజీవంగా లేచింది. ఆమె పేరు మీ అందరికీ తెలిసినటువంటి పేరే దోర్కా. అపోస్తలుల కార్యంలో 9వ అధ్యాయము 36వ వచనం నుండి చదువుతున్నాను, చూడండి. మరియు 30లో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకి భాషాంతరమున దోర్కా అను పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. 40వ వచనము. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. అప్పుడు ఆమెను చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇక్కడ ఈమె పేరు తబిత లేదా దోర్కా. దోర్కా అన్న తబిత అన్న కూడా అర్థం ఏంటంటే లేడీ. లేడీ అంటే మామూలుగా అడవుల్లో తిరిగేటువంటి జింకలు ఉంటాయి కదా, లేడీ. మరి అట్లాంటి ఇవి ఎక్కడ చూసినా కూడా ఎప్పుడు ఒక చోట ఉండనే ఉండవు, తిరుగుతూనే ఉంటాయి. వాటి కాళ్ళు చాలా సన్నగా ఉంటాయి, చక్కగా పరుగు 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 పెడుతూనే ఉంటాయి. అంతంత దూరాలు ఎగిరి మరీ చక్కగా పరిగెడుతూ ఉంటాయి. అవి కూర్చోవడం కానీ పడుకొని నిద్రపోవడం కానీ మనకి చాలా తక్కువ, అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈమె చేసినటువంటి పని కనుక చూస్తే ఇక్కడ ఆమెకి చేసినటువంటి పనులు సత్క్రియలు ధర్మకార్యములను. సత్క్రియలు ధర్మకార్యాలు ఎంతగానో ఆమె చేసింది. ఒక మనిషి చనిపోయినప్పుడు అతని యొక్క ఆత్మ ఎక్కడికి వెళుతుంది అంటే ఆ ఆత్మ ముందు వారు చేసినటువంటి పనులన్నీ కూడా వారితో పాటు వెళ్తాం జరుగుతూ ఉంటుంది. వారు పనులు వెళ్ళినప్పుడు ఆ పనుల వలన వారు ఎక్కడికి వెళ్ళాలి అన్నది నిర్దేశించబడుతూ ఉంటుంది. వారు చేసినటువంటి పనులు చెడ్డ పనులు, చెడ్డ క్రియలు అయి ఉంటే వారు తిన్నగా డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతారనమాట, నరకానికి వెళ్ళిపోతూ ఉంటారు. అదే వారు మంచి క్రియలు చేసి ఉంటే, మంచి పనులు చేసి ఉంటే, దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేసి ఉంటే వారు ఎక్కడికి వెళ్తారంటే పరలోకానికి వెళ్తారు. దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో పాటు పరలోకంలో యుగయుగాలు కూడా ఉంటారు. అంటే భూమి మీద ప్రాణంతో ఉన్నప్పుడు, జీవముతో ఉన్నప్పుడు మనిషి చేసేటువంటి ప్రతి క్రియ కూడా వారి యొక్క గమ్యాన్ని, అంటే వారు ఎక్కడ ఉండాలి, వారి స్థిర నివాసం ఎక్కడన్నది నిర్ణయించడం ఇక్కడే జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము ఎట్లా ఉండాలంటే ఈ యొక్క ఏదైనా ఒకటి విన్నప్పుడు ఆ విని విడిచిపెట్టేయడం కాకోకుండా విన్నదానిని హృదయంలో నింపుకొని దాంట్లో ఉన్నటువంటి మంచిని గ్రహించి మీలో ఉన్నటువంటి చెడును తీసివేసుకుని ఎప్పుడైతే మీ యొక్క పరివర్తన చెందుతాదో, ఎప్పుడైతే దేవుని వైపు మీరు తిరుగుతారో దేవుని యొక్క కృప మీకు తోడై ఉంటుంది. దేవుని యొక్క కృప మనందరికీ కూడా తోడై ఉండాలనేసి ఎప్పుడు కూడా మనము అందరి గురించి కూడా ప్రార్థనలు చేయాలి. అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి. ఇక్కడ ఈమె చేసినటువంటి పనులు కనుక చూసుకుంటే ఆమె సత్క్రియలను 2 రకాలైనటువంటి పనులు ఆమె చేసింది. ఒకటి సత్క్రియ అంటే సత్ అంటేనే మంచి క్రియలు. కొంతమంది విపరీతమైనటువంటి అర్థాలు తీసేస్తూ ఉంటారు. మంగళవారం అంటారు, మంగళవారం రోజున ఏ పని చేయకూడదు అంటారు. మంగళ అంటే మంచిదే కదా, మరి శుభమే కదా, కానీ చేయొద్దంటూ ఉంటారు. అంటే దానికి ఉన్నటువంటి ఆ యొక్క మంచి పేరును కూడా చెడగొట్టేస్తూ ఉంటారు. దేవుడు ప్రతిరోజును కూడా ఆయన 6 రోజులు కూడా మొత్తం ప్రపంచాన్ని కానీ విశ్వాన్ని కానీ అన్నిటిని కూడా మన కోసం సృష్టించినప్పుడు చేసినది ప్రతిదీ కూడా అనేమన్నారు మంచిది అని చెప్పారు. మంచిది అనేసి ఆయన చెప్పడం జరిగింది. మన కోసం ఆయన అన్ని మంచి పనులు చేసినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, కొన్ని చెడ్డ పనులు చేస్తూ ఉంటాం.
దేవునికి ఇష్టమైనటువంటి పనులు మనం చేయాలి, దేవుడు మెచ్చేటువంటి పనులు చేయాలి. ఇక్కడ ఈ యొక్క దోర్కా లేదా ఈ యొక్క తబిత కనుక చూసుకుంటే సత్క్రియలు చేసింది. సత్క్రియలు అంటే మంచి పనులు అని చెప్తున్నాను. దేవుడు మెచ్చేటువంటి పనులు మొట్టమొదటిగా మనము మనుషుల మెప్పు కోసం ఎదురు చూడకూడదు. మనుషుల కోసము, మన స్నేహితుల కోసము, మన రక్త సంబంధుల కోసము, మన ఇంటి ముందు ఉన్నవాళ్ళు పక్కింటి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని వారి కోసం మనం ఏమీ కూడా చేయకూడదు. కానీ మనకి జన్మనిచ్చి మనల్ని ప్రేమించి మనతో ఉండి నిత్యము మనల్ని నడిపిస్తున్నటువంటి దేవాది దేవునికి ఇష్టమైనటువంటి పనులు మనము చేయాలి. అవే సత్క్రియలు, మంచి పనులు. ఆయనను మెప్పించే పనులే మంచి పనులు మనము చేయాలి. మొట్టమొదటిగా కనుక చూసుకుంటే ఆయన మెచ్చుకునేది ఏంటి? మనము ఆయనందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి ఆయనని మనము ప్రార్థన చేయాలి. విశ్వాసము అంటే ఆయనని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలన్నమాట? ఘనపరచాలి. ఆయన తప్ప ఈ యొక్క ప్రపంచంలో ఇంకెవ్వరికి కూడా స్థానం ఇవ్వకూడదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఆయనే మొదటి స్థానం ఇచ్చి ఎప్పుడైతే ఆయనను మనం ఘనపరుస్తూ ఉంటామో, భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, భూమి కింద కానీ, నీళ్ల క్రింద కానీ, ఎక్కడ ఉన్నటువంటి ఏ విగ్రహాలని కానీ దేనికి కూడా మనం ఇంపార్టెంట్ ఇవ్వకోకుండా ఎప్పుడైతే మనం దేవుని ప్రార్థన చేస్తూ ఉంటామో, ఆయనను మనం ఘనపరుస్తామో, ఆయన మనలో ఉండి ఆయనని ఆయన ఘనపరుచుకుంటాడు. మనం ఘనపరచబడడం కాదు, మనలో ఉన్నటువంటి దేవుడు ఆయన ఘనపరుచుకుంటాడు. ఒకరోజు ఏమైందంటే హేరోదు రాజు ఉన్నాడు. హేరోదు రాజు ఆయన న్యాయపీఠం మీద కూర్చోవడానికి చాలా చక్కగా తయారయ్యి మంచి వైట్ డ్రెస్ వేసుకుని చాలా అనమాట. ఆ రోజు అప్పుడు ఆయన కనుక వెండితో తయారు చేసినటువంటి ఆ యొక్క వస్త్రాలు ధరించి వెళ్ళి న్యాయపీఠం మీద కూర్చుని ఎంతగానో ఆయన ఉపన్యాసం చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అతను ఆ ఉపన్యాసాన్ని చేయడం మొదలుపెట్టాడో ప్రజలంతా కూడా గట్టిగా చెప్తూ ఉన్నారన్నమాట, ఇది దేవుని స్వరము, దేవుని స్వరము, దేవుని స్వరము అంటూ ఉన్నారు. ఇది మానవ స్వరము కాదు, దేవుని స్వరం అంటున్నారు. మరి అప్పుడు ఆయన గ్రహించుకొని దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. అంతేగాని నేనే అనుకుంటూ మరి ఎంతగానో ఆయన తన యొక్క ఉపన్యాసాన్ని అంతా కూడా ఇచ్చేసాడు. కానీ దేవుని ఘనపరచనందున, అక్కడ రాయబడ్డటువంటి మాట ఏంటన్నమాట? దేవుని ఘనపరచనందున దేవుడు అతనిని ఒక్క ముట్టుగా వేసాడు, మొత్తిన వెంటనే అతను ఏమైపోయాడనమాట? అప్పటికప్పుడు పురుగులు పడి చనిపోయాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఇది! ఎక్కడుంది అంటే అపొస్తలుల కార్యములో 12వ అధ్యాయము 23వ వచనంలో, 12వ అధ్యాయము 23వ వచనంలో, అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతనిని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. మనం ప్రాణంతో ఉండాలంటే ఎవరిని ఘనపరచాలి? దేవాది దేవుణ్ణి ఘనపరచాలి. కాబట్టి మనము ఏం చేయాలన్నమాట? దేవుని ఘనపరచడం నేర్చుకోవాలి. ప్రతి దానికి కూడా దేవునికి స్తోత్రాలు చెప్పాలి, దేవుని మనము ఘనపరచాలి. హేరోదు అక్కడ చనిపోవడానికి మెయిన్ కారణము, మెయిన్ రీజన్ ఏంటనమాట? దేవుని ఘనపరచకపోవడం వల్ల. అలాగే దేవుని ఎప్పుడు కూడా ప్రతి దానికి కూడా మరి ఆయనను ఉచ్చరించకూడదు. ప్రతి మాటకి కూడా దేవుడు 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 అంటారు. వీళ్ళు చేసే అన్ని చెడ్డ పనులు చేసేసి దేవుని చిత్తమండి అంటారు, దేవుని చిత్తమండి. నువ్వు తాగొద్దురా బాబు అంటే తాగేస్తూ ఉంటారు. తాగేసి అమ్మో దేవుడు నాకు ఎప్పుడు ఇస్తాడో, ఈ తాగుడి నుంచి నేను బానిస అయిపోయాను, ఈ తాగుడు నేను మానలేకపోతున్నాను, దేవుని చిత్తం ఇంకా నా మీద లేదు, దేవుని పిలుపు లేదు అనేసి దేవుని మీదకే వారి యొక్క బలహీనతలు కానీ వారికి ఉన్నటువంటి అన్నిట్లు కూడా దేవుని మీద నెట్టివేసి అవిశ్వాసంలో పడిపోయేటువంటి వారు చాలామంది దేవుని మీదకే గంటేస్తూ ఉంటారు అనమాట. నీకు తెలుసు కదా అంటే వీళ్ళు ఎవరు అనుకోవాలన్నమాట? ఆదాము గారే అనుకోవాలి. ఏమయ్యా ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే మరి పొదచాటునున్నాను అన్నాడు. ఎందుకు అక్కడికి వెళ్ళావంటే ఇదిగో నీ ఇచ్చినటువంటి ఈ యొక్క అవే పని చేసింది కదా అన్నాడు. అవ్వా ఏం చేయి నువ్వు ఎక్కడున్నావంటే ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి ఆ యొక్క తయారు చేసినటువంటి పాము ఉంది కదా అదే వచ్చింది అంటే ఒకరి మీద నుంచి ఒకరి మీదకి వారి యొక్క పాపాన్ని వారి యొక్క మరి చేసినటువంటి చెడ్డ పనిని చెప్పుతూ నెట్టివేస్తున్నారు. కానీ మేము తప్పు చేశాము క్షమించండి అని మాత్రము దేవుని యొక్క పాదాల చింతకి వారు ఎవరు కూడా రాలేదు. కాబట్టి మరి ఆ యొక్క తోటలో నుంచి బయటికి నెట్టివేయబడడం జరిగింది. మనము కూడా దేవుని సన్నిధానంలో నుంచి నెట్టివేయబడకోకుండా ఉండాలంటే దేవుని వ్యర్థమైనటువంటి మాటల చేత హీనపరచకూడదు. ఆయనని ఎప్పుడు కూడా మనము గౌరవించాలి. తాగొద్దురా బాబు అంటాడు, తాగుతూనే ఉంటాడు. దొంగతనాలు చేయొద్దు అంటే ఏ మాత్రము చిన్నది దొరికినా కూడా బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు.
ఆడవాళ్ళు అంతే, మగవాళ్ళు అంతే. ఏ మాత్రం కూడా వాళ్ళకి ఇది తప్పు అని తెలుసు, అయినా కూడా ఎవరు చూస్తలేదులే అనుకుని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇతరుల దానికోసము ఆశించడము. మరి నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు. దేవుడు ఎన్నో ఆజ్ఞలు మనకి ఇచ్చి ఉన్నాడు. మరి ఈ ఆజ్ఞలన్నింటినీ పాటిస్తున్నావా? దేవునికి మహిమకరంగా ఉండడానికి, దేవుని సంతోషపరచడానికి, దేవుని ఘనపరచడానికి ఇట్లాంటి పనులు చేసినప్పుడు నిజంగా దేవుడు మనల్ని చూసి ఎంతగానో నా కుమారుడు, నా కుమార్తె, నేను ఇచ్చినటువంటి నిబంధనలు కానీ, నేను చెప్పినటువంటి పనులన్నిట్లు కూడా చాలా చక్కగా చేస్తుందని ఆయన ఎంతగానో మనల్ని చూసి ఆయన సంతోషపడుతూ ఉంటాడు. ఒకసారి ఒక ఆయన కొంత డబ్బు తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. ఏయో కొనుక్కుందామనేసి షాపింగ్ అంటే ఆయన 2 ఎడ్లను కొనుక్కుందామని బయలుదేరి వెళ్ళాడు. 2 ఎడ్లని కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, ఆ రోజు చీకటి పడిపోయింది. చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాడు. మరి చీకటి అయిపోయినప్పుడు అక్కడ మార్కెట్ అంతా కూడా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఏమీ లేవు. మళ్ళీ రేపు మార్నింగ్ రండి, రేపు ఉదయాన్నే ఉంటాయని. మరలా ఆయన తిరిగి పల్లెటూరికి, గ్రామానికి నడుచుకుంటూ వెళ్ళాలి. మరి ఎట్లాగా అని చెప్పి ఆయన అనుకున్నాడు కదా, ఈ రాత్రికి ఎక్కడో ఉండిపోయి రేపు ఉదయాన్నే 2 ఎడ్లని కూడా కొనుక్కుని వెళ్దాంలే అని చెప్పేసి ఆయనకు ఒక ఆలోచన వచ్చిందనమాట. ఇక్కడ దేవుని బిడ్డలు ఉంటే, దేవుని బిడ్డల దగ్గరికి వెళ్తే నాకు సేఫ్ కదా, నాకు రక్షణ కదా, ఈ ధనంతో నేను అక్కడ ఉంటే బాగుంటుంది అని అనుకుని అట్లా మొత్తానికి చూసుకుంటూ వెళ్తే అక్కడ ఒక చర్చ్ కనిపించింది. దేవుని యొక్క మందిరం కనిపించింది. ఆ చుట్టూ చూడగానే ఇక్కడ దేవుని మందిరం ఉందంటే దేవుని బిడ్డలు ఉంటారు అని చెప్పేసి అటు ఇటు చూడగానే ఒక గృహము అక్కడ కనిపించింది. మరి ఆ గృహం మీద మరి చక్కగా సిలువు కూడా కనిపిస్తుంది. వెంటనే ఆ ఇంటికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి ఆమె, ఆ బ్రదరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, రండి అని ఇంట్లోకి ఆహ్వానిస్తే ఇట్లా నేను ఎడ్లను కొనుక్కోవడానికి నా దగ్గర ఒక 30,000 నేను పట్టుకుని వచ్చానమ్మా, మరి దానికి ఈవేళ ఎట్లాగయ్యింది, రేపు కొనుక్కుని వెళ్తాను అన్నాడు. సరే బాబు మా ఇంట్లో ఉండండి అని చెప్పారు. ఆ రోజు చక్కగా భోజనం అది పెట్టారు. అన్నీ ఇచ్చిన తర్వాత నైట్ ఆయన పండుకున్నాడు. ఆయన బయట పండుకున్నాడు, ఈవేళ లోపల పండుకున్నారు. ఎప్పుడైతే బయట పండుకున్నారో ఆయన అనుకున్నాడు కదా, అయ్యో నేను బయట ఉన్నాను కదా, ఈ పంచులో కట్టుకున్నటువంటి డబ్బు నా దగ్గర ఎందుకు, ఈ లోపల వీళ్ళ బీరువాలో పెడితే బాగుంటుంది కదా అని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చి, అమ్మ ఈ ధనాన్ని మీరు దాచి ఉంచండి, రేపు మార్నింగ్ నేను తీసుకుంటాను మరి డబ్బు అని వాళ్ళకి ఇచ్చేస్తాడు అనమాట. రేపు ఉదయాన్నే తీసుకుంటాను అని చెప్పి ఆయన హాయిగా బయటికి వెళ్ళిపోయాడు. హాయిగా ముసుగు పెట్టి పడుకుని హాయిగా నిశ్చింతగా నిద్రపోయాడు. ఈ లోపల ఉన్నటువంటి వాళ్ళకి అంత ధనాన్ని చూసిన వెంటనే వాళ్ళలోకి ఏమొచ్చేసింది అనమాట, ఆశ వచ్చేసింది. ఆశ కాదు, దురాశ వచ్చేసింది. మరి ఇతరుల సొమ్మును ఆశపడకూడదు కదా. మరి వీళ్ళు ఏం చేస్తున్నారన్నమాట, ఆ ధనం చూసి వాళ్ళకి నిద్ర అంతా పోయింది. ఈ ధనాన్ని ఎట్లాగా మనం ఎట్లా ఈ ధనాన్ని తీసుకోవాలి అనేటువంటి ఒకటే విపరీతమైనటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఏం చేద్దామంటే చంపేద్దాం అనుకున్నా. అయ్యో ఎట్లా చంపేద్దాం, మరి చంపేసి అతను ఎవడో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎవరు పట్టుకుంటారులే, ఎవరు చూసి వచ్చారులే ఈ రాత్రి కాడ అని చెప్పేసి ఏం చేశారన్నమాట, బయట అతను పండుకుని ఉంటే వెళ్ళి ఒకళ్ళేమో గట్టిగా పట్టుకున్నారు. రెండో వాడు భర్త ఏం చేశాడనమాట, పెద్ద రాడ్ ఒకటి తీసుకుని, ఇంట్లో ఉంటాయి కదా రోకళ్ళు, ఆ రోకళ్ళు తీసుకుని కొట్టాడు. తల మీద కొట్టగానే అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంట్లో తీసినటువంటి గొయ్యిలోనే అతన్ని పూర్తి చేసి చక్క పెట్టేశారు. డబ్బు అంతా కూడా అమ్మాయి మంచిగా అయిపోయింది అని చెప్పి పడుకున్నారు. తెల్లవారి 5 అయిపోయింది. 5, 6 అయ్యేటప్పటికి వచ్చి తలుపు టక్ అని కొడుతున్నారన్నమాట. ఎవరు తలుపు కొడుతున్నారు అనేది చూసేటప్పటికి రాత్రి చంపేసినటువంటి ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. వాళ్ళు షాక్ అనమాట. ఏం చెయ్యాలో అర్థం కానటువంటి పరిస్థితి. నా ధనాన్ని ఇవ్వండి, నా డబ్బు ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను అని చెప్పగానే ఇంకా మళ్ళీ మాట్లాడుకోకుండా ఆ డబ్బు తీసుకొచ్చి ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి పెద్ద ఏంటి డబ్బు ఇతను మనం చంపేశాం కదా, ఇక్కడి నుంచి వచ్చాడు, అది మనిషా దెయ్యమా భూతమా లేకపోతే ఏంటి అని వీళ్ళు చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటే ఆఖరికి వాళ్ళకి డౌట్ వచ్చి కప్పెట్టారు కదా, అది తీసి చూసినప్పుడు భయంకరమైనటువంటి నిజం వాళ్ళకి కళ్ళకు కనిపిస్తుంది. ఎవరు అంటే వారి యొక్క కొడుకే. ఆ కొడుకు ఎక్కడో సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు. తిరిగి అతను ఏం చేశాడనమాట, రాత్రికి రానని చెప్పిన వాడు రాత్రికి వచ్చాడు. రాత్రి వచ్చినప్పుడు బయట మంచం వేసి ఉంది, మంచం మీద ఎవరు లేరు, అమ్మా నాన్న నా కోసం మంచం వేసి ఉన్నారులే అని చెప్పేసి ఆ మంచం మీద పడుకున్నాడు. ఇతనేమో దూరంగా వెళ్ళి చెట్టు కింద పడుకుని ఉన్నాడు. దోమలు కొడుతున్నాయి, గాలి లేదనేసి. ఈ మంచం మీద ఏమో పడుకున్నదేమో కుమారుడు. ఇప్పుడు చంపింది ఎవరిని అంటే కుమారుని వాడు చంపేసి ధనము కోసము.
ఇతరుల యొక్క ధనము కోసం ఆశించి ఏదైనా చేసినప్పుడు ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఇతరుల యొక్క ఆస్తుల కోసం కానీ, ఇతరుల యొక్క ధనము కోసం కానీ, ఇతరుల యొక్క భార్యల కోసం కానీ దేని గురించి కూడా ఆశ పడకూడదు. దేవుడు ఇచ్చిన వాటితోటే మనము ఆశపడాలి, వాటితోటే మనము సంతృప్తిగా ఉండాలి, దేవుని మనము ఘనపరచాలి. అందుకే అంటాడు కదా, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు అన్నిటిలో కూడా తల్లిదండ్రులు గౌరవించాలి, ఆయన చక్కగా చూసుకోవాలి, దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే నీ తల్లిని తండ్రిని నువ్వు ఘనపరచాలి. ఘనపరచమంటే రోజు వెళ్ళి దండలు వేయడం కాదు, వారికి చక్కగా ప్రేమతోటి పలకరించి మాట్లాడి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోవాలి. ఇట్లాగా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలని, దేవుడు మన కోసం ఇచ్చినటువంటివి మంచి ఆజ్ఞలను మనం ఎప్పుడైతే పాటిస్తూ ఉంటామో దేవుడు మనల్ని చూసి ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. మనము చేసేటువంటి పనులు సత్క్రియలు అవన్నీ కూడా దేంట్లోకి వస్తాయన్నమాట, సత్క్రియల్లోకి అవి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎవరి కోసం చేస్తున్నవి, దేవుని కోసం చేస్తున్నటువంటివి. అలాగే రెండోది కనుక చూసుకుంటే ధర్మకార్యాలు కనుక చూసుకుంటే అవి ఇంకా ఉన్నాయి. ఇవి ధర్మకార్యాలు ఎవరి కోసం చేసేనమాట, మనుషుల కోసం చేసేటువంటివి ధర్మకార్యాలు అనేసి చెప్పొచ్చు. ధర్మకార్యాలు చేయాలి. ఎట్లాంటి ధర్మకార్యాలు అంటే, ఆమె కాయిలా పడింది, జబ్బు పడింది, ఆమె జబ్బు పడినప్పుడు ఆమెను పరామర్శించడానికి వచ్చినది, ఆమె చనిపోయినప్పుడు వచ్చింది ఎవరు అంటే ఆమె బంధువులు కాదు, ఆయన స్నేహితులు అంతకన్నా కాదు. అక్కడికి వచ్చింది ఎవరు అంటే విధవరాండ్లు. అంటే ఆమె ఎవరితోటి స్నేహం చేసిందంటే, ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఎవరైతే బాధల్లో ఉంటారో, ఎవరైతే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారో వారితోటి ఆమె స్నేహం చేసింది. ఈ తబిత లేదా దోర్క ఈమె ఎవరితోటి ఉందన్నమాట, భర్త చనిపోయినటువంటి విధవరాళ్ళు ఎవరైతే ఉన్నారో, అప్పటి వరకు భర్త మరి చక్కగా వాడి కుటుంబాన్ని పోషించుకుంటున్నటువంటి పరిస్థితి, కుటుంబాన్ని చక్కబెట్టుకునేటువంటి పరిస్థితి, పిల్లల గురించి ఆలోచించేటువంటి పరిస్థితి, ఇట్లా కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తున్నటువంటి భర్త చనిపోయినప్పుడు సడన్గా ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ యొక్క కుటుంబం ఎంతగా తల్లడిల్లిపోతుందో మనకి తెలుసు. ఎందుకంటే 2020 సంవత్సరంలో ఇట్లాంటి పరిస్థితి అందరూ కూడా ఎదుర్కొన్నారు, చాలామంది ఎదుర్కొన్నారు. 2020లో ముసలివాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు, వృద్ధులు ఎక్కువ మంది చనిపోయారు. కానీ 2021లో కనుక చూసుకుంటే యవ్వనస్తులు ఎక్కువ మంది చనిపోయారు. 40-50 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి వారు ఎక్కువ మంది చనిపోయారు. ఇంకా హార్ట్ అటాకులతో చనిపోతున్నటువంటి చెప్పసఖ్యము కానిటువంటి వారు అనేక మంది చనిపోవడం జరిగింది. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం కనుక చూసుకుంటే భర్తకి కరోనా వచ్చేసింది, భార్యకి కరోనా వచ్చేసింది, ఇద్దరు కుమారులకు, చిన్న కుమారుడికి కరోనా వచ్చేసింది, పెద్ద కుమారుడు ఒక్కడికే మంచిగా ఉంటే పాపం ఆ పిల్లోడు అన్ని చూసుకుంటూ అటు భర్త, అటు తండ్రిని, ఇటు తల్లిని, ఇటు తమ్ముడిని కూడా ముగ్గురు 3 హాస్పిటల్స్లో ఉంటే వాళ్ళు ఎంతగానో అది చూసుకుంటూ ఉన్నాడు. మరి తండ్రి చనిపోయాడు అంటే అక్కడ మరి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, ఆ కుటుంబం ఎంతగా తలడిల్లిపోతుంది. ఎట్లాంటి కుటుంబాలు వేలు లక్షల్లో ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కొన్నటువంటి కుటుంబాలు. మరి అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఓదార్పు, అప్పుడు వెళ్ళి వాక్యం చెప్తాను కూడా లేనటువంటి పరిస్థితి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. అట్లాంటి స్థితుల్లో కూడా ఈ యొక్క తబిత చేసినటువంటి పని ఏంటనమాట, విధవరాళ్ళని ఆదరించింది, భర్త చనిపోయినటువంటి వారిని ఆదరించేటువంటిది, వారికి కావలసినటువంటి ఆహారాన్ని ఇచ్చేటువంటిది, ఆహారాన్ని ఇవ్వడమే కాదు వారికి బలాన్ని ఇచ్చేటువంటిది. బలము ఎక్కడి నుంచి వస్తుందంటే తినేటువంటి ఆహారం బట్టి కాదు, బలము అనేది దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం వల్ల వచ్చేటువంటి బలము. హల్లెలూయా. వారిని బలపరిచి, వారిని ధైర్యపరిచి, వారిని దేవుని దగ్గరికి తీసుకుని రావడం జరిగేది. ఆమె చేసినటువంటి పని ఎంత గొప్ప పని. మగవాళ్ళు చేసిన పనుల కన్నా ఆడవాళ్ళు చేసేటువంటి సేవ చాలా ఎక్కువ. ఎందుకంటే ఆడవాళ్ళతోటి చాలా చక్కగా మాట్లాడడం కానీ, వారి యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళు పురుషులతోటి చెప్పుకోలేనటువంటి బాధలన్నీ కూడా స్త్రీలతోటి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి స్త్రీలు ఎక్కువగా వెళ్ళి కుటుంబాన్ని ఆదరించడము, వారి యొక్క సమస్యలను తెలుసుకోవడము, వారు అనుభవిస్తున్నటువంటి బాధలు అన్నీ కూడా తెలుసుకొని వారిని బలపరిచి, ఒకవైపు ఈ లోకపు ఆహారాన్ని ఇవ్వడమే కాకుండా ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని ఇచ్చి వారిని బలపరిచి వారి అందరినీ కూడా ఎవరి దగ్గరికి తీసుకుని వచ్చేదనమాట, దేవుని దగ్గరికి తీసుకుని వచ్చేటువంటి పని ఆమె చేయడం జరిగింది. నిజమే, ఆమె చేసేటువంటి పని చాలా ఎంతో గొప్ప పని. ఒకసారి మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు
ఒక గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామంలో ఆయన కూర్చుని వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. ఆ గ్రామంలో ఒక ఇంటిలో ఆయన కూర్చుని వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం వినడానికి అనేక మంది వచ్చేసారు. అనేక మంది వచ్చి ఆ ఇల్లంతా నిండిపోయారు. ఇల్లంతా కూడా నిండిపోయారు. ఎక్కడ కూడా ఇంత ప్లేస్ లేదు. మరి ఈ విషయం తెలిసినటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి కొందరు ఏం చేశారనమాట, అక్కడ పక్షవాయు చేత పడిపోయి ఉన్నటువంటి అతను చాలా సంవత్సరాల నుంచి పక్షవాయుతోటి ఉన్నాడు, పెరాలసిస్ తోటి అతను పడిపోయి ఉన్నాడు. అతనిని చూసి నలుగురు మనుషుల చేత మంచం మీద పెట్టుకుని అతను ఏం చేశారనమాట, మోసుకొని తీసుకుని వెళ్ళిపోయారు. కొందరు మనుషులు ఆ మంచంతో పాటు ఆ నలుగురిని అతన్ని అక్కడికి తీసుకుని వెళ్ళడము జరిగింది. ఎప్పుడైతే జరిగిందో మరి అట్లా అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళు వచ్చారు. ఎక్కడికి వచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారనమాట, ఏమాత్రము కూడా వీళ్ళు లోపలికి వెళ్తామంటే ఎవరు ప్లేస్ ఇవ్వట్లేదు. ఎందుకంటే మేమే దేవుని దగ్గరికి వెళ్ళాలి, మేమే యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, మేమే యేసయ్య దగ్గర దీవెనలు పొందుకోవాలి, మేమే రక్షణ పొందుకోవాలి, మేమే శారీరకమైనటువంటి స్వస్థత పొందుకోవాలి అంటున్నారు. కానీ ఎవ్వరు కూడా వేరే వాళ్ళకి చోటు ఇవ్వట్లేదు. పాపం వీళ్ళు ఏమో ఎంతోమంది చక్కగా తీసుకుని వచ్చారు, కానీ లోపలికి వెళ్ళడానికి ఏమాత్రం కూడా దారి లేదు. మరి అప్పుడు వాళ్ళు ఏం చేశారన్నమాట, వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. పైకెక్కి మరి ఇంటి కప్పు అంతా కూడా విప్పేసి అతనిని మంచంతో సైతం అతను ఏం చేశారన్నమాట, ఆ పక్షవాయువు ఉన్నటువంటి అతనిని కిందకి దించడము జరిగింది. అంటే ఒక మనిషి రక్షించబడాలి అంటే, ఒక మనిషి స్వస్థత పొందాలి అంటే ఎవరో ఒకడు అక్కడ అతనిని దేవుని వైపు నడిపించాలి, దేవుని దగ్గరికి తీసుకుని రావాలి. మరి ఇక్కడ ఆ కొందరులో ఇక్కడ కనుక చూసుకుంటే ఈ యొక్క తబిత కూడా అట్లాంటి పనే చేసేది. ఆమె స్నేహితురాలు అంటే ఆమె ఎవరికి స్నేహితురాలు అంటే విధవరాండ్రలకి ఆమె స్నేహితురాలయ్యింది. అనేక మంది విధవరాండ్లు ఇంకెవరు వచ్చారంటే అక్కడికి పరిశుద్ధులు వచ్చారు. దేవునిలో ఉన్నటువంటి వారు, పరిశుద్ధులైనటువంటి వారు అక్కడికి రావడము జరిగింది. ఇంకా చూసుకుంటే వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారనమాట, ఈమె బ్రతికి ఉన్నప్పుడు మాకు ఏమి ఇచ్చేదో చూడండి అని చెప్పి వారు ఆమె కుట్టినటువంటి వస్త్రాలని చూపించడం జరిగింది. ఈ రోజుల్లో కనుక చూసుకుంటే స్త్రీలకు కనుక చెప్పాలంటే బీరువాలు నిండా 2 బీరువాలు 3 బీరువాలు అండి. ఎక్కడ చూసినా బట్టలే, ఎక్కడ చూసినా బట్టలు. ఒక చీర కొంటే 2 చీరలు ఫ్రీ అంటున్నారు. 1000 రూపాయలకి 4 చీరలు అంటున్నారు, 10 చీరలు అంటున్నారు. ఎక్కడ చూసినా షాపింగ్ సెంటర్లు, మాల్స్లో ఒక్కటి కూడా ఖాళీ లేకోకుండా కిటకలు ఆడుతూనే ఉంటారు. కానీ 2000 సంవత్సరాల క్రితము వస్త్రాలకి చాలా ఇంపార్టెంట్ ఉండేది. ఎందుకంటే వస్త్రాలు చాలా తక్కువ. అప్పటికి మిషన్స్ లేవు, కరెంట్ లేదు, ఏమీ లేదు. కానీ మరి నేత మీద నేసినటువంటి ఆ యొక్క వస్త్రాన్ని తీసుకుని కావలసిన విధంగా దాన్ని కట్ చేసి కుట్టి, చేతితోటి కుట్టి వస్త్రాలను తయారు చేసే అట్లాంటి పని ఈ యొక్క తబిత చేసిందనమాట. ఆమెకి ఎంత ఓపిక, ఎంత నేను ప్రయాసపడాలి, వారి కోసం నేను ప్రయాసపడాలి అని చెప్పి చక్కగా ఆమె వస్త్రాలు అన్నీ కూడా తన యొక్క సొంత ధనముతోటి వస్త్రాలని బట్టని కొని వస్త్రాలుగా కుట్టి అందరికీ కూడా అందజేయడం జరిగేటువంటిది. మరి ఎప్పుడైతే ఆమె అట్లా అందరికీ అందజేయడం జరుగుతుందో అందరూ కూడా అనమాట ఆమె చేసేటువంటి క్రియలు, ధర్మకార్యములు, ఇట్లాంటివన్నీ కూడా ధర్మ కార్యములు. వాళ్ళకి భోజనం పెట్టడం కానీ, వారికి ఆహారం పెట్టడము, అదేవిధంగా వారికి బట్టలు ఇవ్వడము, వారికి అవసరాల్లో ఉన్నటువంటి వారికి అవసరాలు తీర్చడము అన్నీ కూడా ఈమె చేయడం జరుగుతూ వచ్చింది. కాబట్టి ఆమె చనిపోయినప్పుడు వచ్చింది ఎవరనమాట, విధవరాండ్రు వచ్చారు, పరిశుద్ధులు వచ్చారు. ఆమెని శుభ్రంగా కడిగి మరి ఆ యొక్క మేడ గది మీద అక్కడ పెట్టినప్పుడు ఈ వార్త ఎవరికి చెప్పారు అంటే మరి పేతురికి చెప్పడం జరిగింది. పేతురు 30లో ఉన్నాడు. ఆయన కూడా ఇమీడియట్గా వచ్చాడు. వచ్చేటప్పటికి చూసి ఆ పరిస్థితి అంతటిని కూడా చూసి మీరందరూ కూడా బయటికి వెళ్ళండి అని చెప్పి ఆయన అక్కడ ఉండి మోకరిల్లి ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉందో మనకి తెలుసు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆమె ఆ యొక్క మంచం మీద లేచి కూర్చోవడం జరిగింది. హల్లెలూయా. ఎందుకంటే ఆమె చేసినటువంటి కార్యములు, ఆమె చేసినటువంటి నీతి క్రియలు, ఆమె చేసినటువంటి ధర్మ కార్యాలు, ఆమె చూపించినటువంటి సత్ప్రవర్తన ఇవన్నిటిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనకి మార్గదర్శకంగా మనము కూడా ఆ విధంగా ఉంటే మనము కూడా మరణాన్ని గెలిచి జీవంలోనికి వస్తాము. దేవుడు ఏది చూపించినా కూడా మన కోసం అది చూపించడం జరుగుతూ ఉంటుంది. మనము విన్నటువంటి వాక్యాన్ని బట్టి మనము కూడా ఇతరులకి సహాయం చేసేటువంటి వారుగా, విధవరాండ్రులకి మరి అనాథులకి మనము సహాయం చేసేటువంటి వారుగా ఉండాలి. ఇక్కడ కనుక చూసుకుంటే ఈ యొక్క దోర్క అదే పని చేసింది. మరి మన క్రియలు మన వెంటనే వస్తూ ఉంటాయి. మనం సంపాదించినటువంటి కోట్ల
కోట్ల ఆస్తులు మన వైపు మన దగ్గర రానేరావు. అన్నీ ఇక్కడ భూమి మీదే ఉంటాయి, బంగారం భూమి మీదనే ఉంటాయి, అన్నీ భూమి మీదే ఉంటాయి. కానీ మనం వెళ్ళేది మరి పరలోకానికి మనం వెళ్ళాలి అంటే మన వెంట ఏమి రావాలన్నమాట? సత్క్రియలు రావాలి. మన వెంట ఏమి రావాలంటే ధర్మకార్యాలు రావాలి. బోయజ్ కూడా అదే మాట చెప్తూ ఉంటాడు రూతుని, నీ యొక్క సత్ప్రవర్తన సత్క్రియలు మునుపటివన్నీ ఇప్పటివి కూడా జ్ఞాపకం చేసుకుంటే ఎంతో మంచిగా ఉన్నవి, ఇదివరకు కన్నా నీవు ఇంకా మంచి ప్రవర్తన కలిగి ఉన్నావు అనేసి ఆమెని మెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఆమె యొక్క పేరు పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు వంశావళిలో వ్రాయబడింది. మన యొక్క పేరు కూడా పరలోకంలో ఉండాలి అంటే మనం కూడా ఏం చేయాలంటే చాలా చక్కగా దేవునిలో మనము ఉండాలి. దేవుని యొక్క క్రియలు మనము జరిగిస్తూ ఉండాలి. మనం ఏమనుకుంటాము? ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని మనము సంపాదించుకోవాలి, ఈ లోకంలో ఆస్తులు సంపాదించుకోవాలనుకుంటాము. మనము ఈ లోకంలో ఎన్నో రకరకాలుగా పనులు చేస్తూ ఉంటాము. దేవుడు మెచ్చేటువంటి పనులు మాత్రము చేయము. దేవుడు ఇక్కడ మనకి చూపించినటువంటివి 2 విషయాలను నేను చెప్పాను. ఒకటి, దేవుడు మెచ్చేటువంటి పనులు మనము చేయాలి. రెండవది, మానవులు మెచ్చేటువంటి పని. మానవులు మెచ్చేటువంటి పని ఏంటి అనుకుంటే, మానవులకు అబ్బో రకరకాలైనటువంటి పని. ఎవరికైనా ఏదన్నా మనం ఇస్తున్నాం అనుకోండి, చాలా సంతోషపడుతూ ఉంటారు, చాలా ఆనందపడుతూ ఉంటారు. కానీ మనుషుల్ని ఆనందపరచడం కాదు మనం చేయవలసింది, దేవుణ్ణి ఆనందపరిచేటువంటి విషయాలు మనము నేర్చుకోవాలి. దేవుని కోసం మనం మన ప్రయాస దేవుని కోసం ఉండాలి. ఆయన మంచి పనులు చేయండి అనేసి మనకి చెప్పి ఉన్నాడు. ఆ మంచి పనులు కనుక చూసుకుంటే ఆయన చెప్పినటువంటి పనులు మనలో ఉన్నటువంటి విగ్రహాలను మనము తీసివేసుకోవాలి. విగ్రహారాధన దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేనటువంటిది. కాబట్టి మనలో విగ్రహారాధన తీసివేసుకోవాలి. విగ్రహాలను మనలో ఉన్నటువంటి విగ్రహము ఏమిటంటే ధనాశే. ఆ ధనాశను మనము తీసివేసుకోవాలి. అదేవిధంగా దేవుని నామాన్ని వ్యర్థంగా మనం ఎప్పుడు కూడా ఉచ్చరించకూడదు. అన్నీ కూడా దేవుని మీదకి మనము నెట్టివేయకూడదు. మనము చేసేటువంటి మంచి పనులు అయితే దేవుడు మన పక్షాన ఉండి మన పక్షాన మన కోసం ఆయన యుద్ధం చేసేటువంటి గొప్ప దేవుడు. అలాగే ఆయన చెప్పినటువంటి నీ తల్లిదండ్రులు గౌరవించమన్నాడు, వారితో ప్రేమగా ఉండాలి, నరహత్య చేయొద్దు, దొంగిలించవద్దు, అబద్ధం ఆడవద్దు, వ్యభిచారం చేయవద్దు, నీ పొరుగు అనేది ఏది ఆశించవద్దు అనేసి దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు మనము చక్కగా చేసుకుంటూ దేవునికి ఇష్టమైనటువంటి కుమార్తెగా ఇష్టమైనటువంటి కుమారుడిగా ఉండాలి. అదేవిధంగా మనుషులు ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయం చేయాలి. ఆ సహాయం కూడా ఏంటంటే ఆహారం పెట్టు. ఆత్మీయ ఆహారం చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క లోకపు భౌతికపరమైనటువంటి ఆహారం కన్నా ఆత్మీయ ఆహారము, ఆ 2 ఆహారాలు కూడా వాళ్ళని పెట్టి వాళ్ళని బలపరిచి వాళ్ళకి కావాల్సినటువంటి వస్త్రాలు ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు తీర్చి నీకున్న దాంట్లో వాళ్ళ యొక్క అవసరాలన్నీ కూడా తీర్చి వారిని ఎప్పుడైతే నీవు దేవుని దగ్గరికి నడిపిస్తావో నీ సత్క్రియలు నీ ధర్మ కార్యాలు దేవుడు చూసి ఎంతగానో నిన్ను దీవిస్తాడు. చనిపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి నిన్ను లేవనెత్తి నీ యొక్క దేవుని యొక్క సాక్షిబిడ్డగా ఆయన నిలబెట్టుకుంటూ ఉండడం జరుగుతూ ఉంటుంది. చనిపోయిన పరిస్థితుల్లో కూడా లేవనెత్తి జీవంతో నింపి దొర్కాని ఏ విధంగా అయితే జీవంతో నింపాడో అదేవిధంగా నిన్ను కూడా జీవంతో నింపేటువంటి దేవుడు మన యేసయ్య మాత్రమే. ఆ దేవుని యొక్క దీవెన, ఆయన యొక్క నిండైనటువంటి ప్రేమ మీరు పొందుకోవాలి. మీలో ఉన్నటువంటి ప్రతిదీ చెడ్డది తీసివేసి మంచి పనులు చేయడం నేర్చుకోండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తున్నాం. సకల శిష్యులకు కారణభూతుడైనటువంటి మా దేవ నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా మరి నాయన, అవును నాయన, ఆ రోజు దోర్కా ప్రభా మరి నాయన ఎంతగానో ప్రభా నీకోసం ప్రభా మరి నాయన సత్క్రియలు చేసింది నాయన, నీవు మెచ్చుకునేటువంటి క్రియలు చేసింది నాయన. అదే ప్రజల కోసము ప్రభా మరి నాయన ఎన్నో మంచి పనులు ఆమె చేసిన, ధర్మకార్యాలను చేసిన తండ్రి. అట్లాంటి ధర్మకార్యాలు సత్క్రియలు ఈ యొక్క వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డ కూడా చేసి మరణాన్ని గెలిచి జీవంలోనికి వచ్చి నీతో పాటు యుగయుగాలు ఉండేటువంటి గొప్ప భాగ్యం దయచేయవలసిందిగా, నిండైన దీవెనలు కుమ్మరించవలసిందిగా త్వరలో రానున్న మా పరువును బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము ఈ కార్యక్రమం చూసిన ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడునుగాక. ఆమెన్.